హలో! వెల్కమ్ టు సన్నీ సైనిక్ 24 ఛానల్. ప్రెజెంట్ మేము జీరో వ్యాలీలో ఉన్నాము. ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. చుట్టూ కొండలు, మధ్యలో విలేజ్ అండ్ పంట పొలాలు ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి శివ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఇది వచ్చేసి 25 ఫీట్స్ పొడుగు, 25 వెడ్త్లో ఉంటుంది. దీని కింద వాటర్ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు గుడం పక్కన చిన్న చిన్న రాక్స్గా ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడ షీలేక్కి బయలుదేరాము. ఇది ఆర్టిఫిషియల్ లేక్, చాలా బాగుంది. కాటేజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బోటింగ్ చేస్తున్నాము. ఇంకా చుట్టూ కొండలు, చెట్లు, మధ్యలో లేక్. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా బోటింగ్ అలా చేసి ½ చేసి పైకి వెళ్ళి మా సన్నీ అక్కడ జంపింగ్ ఉంటే అక్కడ ఆడుతున్నాడు. మేము కొంచెం ఉయ్యాలలో ఊగేసి అక్కడ నుంచి బయలుదేరాము. ఇది ఒక ఆక్వా మ్యూజియం. లోపలికి వెళ్తున్నాము. ఈ ఆక్వా మ్యూజియంలో ఉన్న ఫిషెస్ గురించి నేను లాంగ్ వీడియో చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ శివ టెంపుల్ గురించి కూడా లింక్ ఇస్తాను, చూడండి తప్పకుండా. ఫిషెస్ బాగా చేసుకున్నాము. మా సన్ని ఫస్ట్ చేయను అన్నాడు, తర్వాత చేశాడు. ఇక్కడ పక్కనే కొన్ని ఎకరాస్లో ఈ ఫిషెస్ని పెంచుతున్నారు. టోటల్గా వచ్చేసి 3 ఎకరాస్. ఈ చుట్టూ కొండ చుట్టూ ఇదంతా ఉంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. మిడిల్లో మాకు కివీ ఫ్రూట్ తోట కనబడింది. ఆగేసి ఆ కివీ ఫ్రూట్స్ని చూస్తున్నాను, వెతుకుతున్నాను. ఇంకా మా చంటి ఉండి చూపించాడు, కివీ ఇక్కడ ఉన్నాయి అని. పట్టుకొని కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కానీ చాలా బాగుంది తోట. ఇదంతా 1 ఎకరంలో పెంచుతున్నారు ఈ కివి. చుట్టూ ఇక్కడ కాస్ట్ కూడా చెట్టు చాలా ఇలా తక్కువ. 1 పారిపోతుంది kg 120 రూపీస్ అలా పడింది మాకు కివి. ఇంకా మార్నింగే బయలుదేరుతున్నాము. క్లైమేట్ మొత్తం డౌన్ అయిపోయింది. చూడ్డానికి బాగుంది వెదర్. ఇలాంటి మరెన్నో ట్రావెల్ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.